కాల్షియం డెఫిషియన్సీ అండి. అంటే కాల్షియం తగ్గిపోయితే అనేదాన్ని మనము మామూలుగా నార్మల్ కాల్షియం వచ్చి 8.5 నుంచి మనకి 10.5 అనేది నార్మల్ అండి. దీంట్లో 8.5 కంటే తక్కువ ఉంటే మనం హైపోకాల్షియమియా అంటాం. ఈ హైపోకాల్షియమియా అనేది వెరీ కామన్గా ఈ మధ్య డే టు డే ప్రాక్టీస్లో మేము చూస్తున్నామండి. దీన్ని మనకు పాతకాలంలో కొంకిర్లు పోయినాయి అంటారు. ఒక చేతులు ఇలా వంకర్లు పోవడం కానీ, తర్వాత జాయింట్ పెయిన్స్ రావడం కానీ, దాని తర్వాత బోన్స్ అన్నీ ఈజీగా ఇరిగిపోవడం, బ్రెటిల్ కావటం కానీ ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి నిల్వ ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్స్ ఇటువంటి తీసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా కనపడుతుంది. అలా కాకుండా కాల్షియం హైపోకాల్షియం లేకపోకుండా నార్మల్గా ఉండాలంటే మనకు కామన్గా దొరికేటటువంటి పాలు, పెరుగు పదార్థాలు, మొలకెత్తిన గింజలు, సీ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఇటువంటి నట్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అనేది చాలా ఈజీగా దొరుకుతుందండి. ఈ కాల్షియం సప్లిమెంటేషన్ కానీ ఇటువంటి ఎక్కువగా తీసుకునేటప్పుడు మనం చిన్న అపోహ ఏంటంటే, చాలామందికి కోలానికి వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది వెరీ కామన్గా వస్తుంటుందండి కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల. వేరే రకాలైనటువంటి మెకానిజమ్స్లో మాత్రమే ఈ కిడ్నీ స్టోన్స్ కానీ ఇటువంటివి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ హైపర్ కాల్షియం మీద వచ్చేటటువంటి ఏంటంటే ఎక్కువ ఎవరికి వస్తుంటుందంటే కొన్ని రకాలైనటువంటి ట్యూమర్స్, క్యాన్సరస్ లక్షణాల వల్ల మనకు హైపర్ కాల్షియమియా అనేది ఎక్కువగా ఉంటుంది. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు సుమారు అప్రాక్సిమేట్ 500 మిల్లీగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. వీళ్ళు కాకుండా చిన్నపిల్లల్లో, గ్రోయింగ్ చిల్డ్రన్స్లో కానీ, ప్రెగ్నెన్సీలో కానీ వాళ్ళకి తీసుకునే ఫుడ్తో పాటు కాకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో స్వతహాగా ఆ ప్రెగ్నెన్సీ వల్ల కూడా కొంచెం హైపోకాల్షియమియాకి వెళ్ళిపోయేదానికి ఆస్కారం. అటువంటి వాళ్ళు గైనకాలజిస్ట్ వైద్యుని సలహా తీసుకొని కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇటువంటివి తీసుకోవాలండి. ఈ కాకుండా ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకునేది ఏంటంటే వైటమిన్ D3 అండి. ఇది కాల్షియం మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ D3 అనేది డెఫిషియన్సీ రావడం వల్ల ఈ కాల్షియం మెటబాలిజంలో అబ్నార్మాలిటీ జరగటం వల్ల కూడా మనం హైపోకాల్షియం సిమ్టమ్స్ గురయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. హైపర్ కాల్షియమియా అనేది కూడా ఇంకొక లక్షణం అండి. మనకి కాల్షియం ఉండాల్సిన కంటే ఎక్కువ, మనం 8.5 నుంచి 10.5 నార్మల్గా ఉంటే మనకి 10.5, 11, 12 అలా కూడా కొన్ని రకాలమైన కొంతమంది పేషెంట్స్కి ఉంటుంది. ఈ హైపర్ కాల్షియమియాలో కోలానికి స్పెసిఫిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ పెద్ద ఏముండవండి. కొన్ని రకాలైనటువంటి మన క్యాన్సరస్ కండిషన్స్లో మాత్రమే హైపర్ కాల్షియమియా. దానివల్ల వచ్చేది ఏంటంటే ఓన్లీ కాన్స్టిపేషన్ మాత్రమే ఉంటుంది. దీని మీద కాల్షియం ఎక్కువ కావడం వల్లనే కోలానికి ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా తక్కువ. వేరే డిసీజ్ కండిషన్స్ మీద మాత్రమే మన కోలానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.